Hi friends, welcome to my channel Shivani Stories. చాలా మంది డైట్ అనంగానే ఇంకా మొత్తం దానికే చేస్తుండాలేమో, రోజు మొత్తం ఏం చేయాలి అని ఆలోచనే ఉండాలేమో, కట్ చేసుకుంటూనే ఉండాలేమో, ఆర్గనైజ్ చేస్తూనే ఉండాలేమో అని అనుకుంటారు. అలా ఏమి ఉండదు. మనం దాన్ని ఈజీగా చేసేస్తాము. ఎలా అంటే ఫర్ ఎవ్రీ 3 డేస్కి సలాడ్కి కావాల్సినవన్నీ ఒకసారి కోసి పెట్టుకోవడం. అండ్ గ్రేప్స్ అండ్ పోమోగ్రానైట్స్ తెచ్చుకున్న ఫ్రూట్స్ ఏవైతే తీసి పెట్టే ఉంటాయో ముందు నుంచే తీసి పెట్టుకోవడం. అండ్ ఏమైనా నానబెట్టే ఉంటే నానబెట్టేసేయడం. అలా ఫస్ట్ డేనే ఫ్రీగా ఉన్నప్పుడు చేసేసుకుంటే మిగతా 3 డేస్ ఏం చేసే అవసరం ఉండదు. ఇన్స్టెంట్గా తీసుకొని తినేసేయచ్చు ఇలా చేసి పెట్టుకుంటే. ఇక్కడ ఏమవుతుందంటే ఇవన్నీ చేసుకోవాలా, ఇప్పుడు అవసరమా, ఉన్నాయి తినేస్తాం కదా అని చెప్పి ఇంట్లో ఉన్న జంక్ ఫుడ్ వైపు వెళ్ళిపోతుంది చెయ్యి. అలా అవ్వకుండా ఉండాలి అని అంటే 3 డేస్కి ఒకసారి ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే చాలు వీటన్నిటికీ. నెక్స్ట్ మిగతా డేస్ అన్నీ ఇన్స్టెంట్గా తినేసేయచ్చు. సో ఫస్ట్ డే ఇవన్నీ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయాల్సిన పని డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడం. అది వచ్చేసి ఒక స్పూన్ చియా సీడ్స్ అండ్ లెమన్ జ్యూస్, ఒక 2 లెమన్స్ చిన్నవి, పెద్దదైతే ఒకటి సరిపోద్ది. ఇది 500 ml బాటిల్. సో వాటర్ వేసుకొని, సో ఇవి కొంచెంసేపు అవుతూ ఉబ్బుతాయి 1-2 అవర్స్కి. సో దాని తర్వాత కన్స్యూమ్ చేసుకుంటూ ఉంటాను. డే మొత్తం కొంచెం ఒకటేసారి కూడా ఏం తాగను. అండ్ ఈ డీటాక్స్ వాటర్ రెసిపీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి మింట్ లీవ్స్ వేస్తాను, ఒకసారి కుకుంబర్ కోసేస్తాను దాంట్లోనే. సో ఇలా ఆ డీటాక్స్ వాటర్ అండ్ 1 లీటర్ వాటర్, నార్మల్ వాటర్ కూడా నా దగ్గరే పెట్టుకుంటాను ఎప్పుడంటే అప్పుడు తాగడానికి. సో ఈరోజు లంచ్లో అయితే నేను ఒక కప్ రైస్ విత్ టమాటా పప్పు, బెండకాయ కర్రీ అండ్ మనం చేసుకున్న సలాడ్ రెసిపీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ ఐడిని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, దాంట్లో కూడా ఫాలో చేయండి. దాంట్లో కూడా డే టు డే యాక్టివిటీస్ చాలా పోస్ట్ చేస్తాను. ఏంటి బ్రేక్ఫాస్ట్ చూపించకుండా డైరెక్ట్ లంచ్ చూపించిందని అనుకుంటున్నారా? సో యాక్చువల్లీ ఈరోజు మండే అండి. మండే నేను ఫాస్టింగ్ ఉంటాను ఎవ్రీ మండే. అండ్ నాన్ వెజ్ కూడా అసలు తినను. సో వాటర్ కూడా తాగను. ఆఫ్టర్ 12 లంచ్తోనే స్టార్ట్ చేస్తాను ఇంకా. సో మండే మాత్రం లంచ్ అండ్ డిన్నర్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ఉండదు. సో మ్యాక్సిమం నా మీల్ మాత్రం బ్రేక్ఫాస్ట్ బిఫోర్ 10 అండ్ లంచ్ బిఫోర్ 1 అండ్ డిన్నర్ బిఫోర్ 8 అట్లా అయిపోతుంది. సో ఈ ఫిట్నెస్ డైట్లో మనం ఇంక్లూడ్ చేసేవన్నీ చాలా హై ఫైబర్ ఫుడ్. సో వాటర్ చాలా ఎక్కువ కన్స్యూమ్ చేయాలి. సో డీటాక్స్ వాటరే కానీ నార్మల్ వాటరే కానీ మినిమం 3 లీటర్స్ ఉండాలి. ఆఫ్టర్ లంచ్ ఒక 5 o'clockకి అట్లా ఫ్రూట్ బౌల్ తీసుకున్నాను. దీంట్లో గ్రేప్స్, బ్లూబెర్రీస్ అండ్ పోమోగ్రానైట్స్ ఇంక్లూడ్ చేశాను. నాకు ఒకటే ఫ్రూట్ తినడం అంత నచ్చదు, సో మిక్స్ చేస్తాను ఫ్రూట్స్ని. ఒకరోజు ఫ్రూట్స్ తింటే ఇంకో రోజు నట్స్ తింటాను. ఆల్టర్నేట్ డేస్లో మారుతుంటాయి అవి. అండ్ నెక్స్ట్ మీల్ వచ్చేసి 7:30కి అయ్యింది. ఉప్మా తిన్నాను. ఉప్మాలో కూడా క్యారెట్ ఇంక్లూడ్ చేశాను. సో 9:30కి అలా కొన్ని పాలు తాగేసాను. సో అంతేనండి ఈరోజు ఫుడ్. సో ఈ రోజు నుంచి నా రొటీన్ ఇలాగే ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి టిఫిన్స్. సో లంచ్లో వచ్చేసి మెజరింగ్ పెట్టుకున్నంత అన్నం, ఇంట్లో వండిన కర్రీస్, సలాడ్, ఎగ్ అండ్ పెరుగు ఇంక్లూడెడ్ ఉంటాయి మిగతా డేస్లో మండే కాకుండా. ఇప్పుడు నేను చూపిస్తున్నాయి కాకుండా డిఫరెంట్గా ఏ మీల్లో ఏమి ఇంక్లూడ్ చేసినా అది వీడియోస్ తీసి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియోలో చూపించినట్టు మార్నింగ్ పొట్టు పెసర్లు, శనగలు అండ్ రాజ్మా నానబెట్టి పెట్టాం కదా, అవి ఇప్పుడు నైట్ ఒక మూటలో కట్టి పెడితే ఈ పొట్టు పెసర్లు మొలకలు వస్తాయి. ఇవి కూడా మీరు తినేదాన్ని బట్టి 2-3 రోజులు వస్తాయి. సో ఇప్పుడు చేసినవైతే రేపటి డిన్నర్ కోసం నాకు. సో నాకు ఎంత కావాలంత తీసుకొని మిగతావి స్టోర్ చేసేస్తాను మళ్ళీ. సో ఫ్రెండ్స్, ఈ విధంగా డైట్ పేరుతో మనం చేసుకోబోయే డిఫరెంట్ రెసిపీస్ అండ్ ఏ టైంలో తినాలి, కొన్ని టిప్స్ అండ్ కొన్ని లేజీ సొల్యూషన్స్ మీ ముందుకు రాబోతున్నాయి ఫర్దర్ వీడియోస్గా. ఈ వీడియోస్ మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీ దగ్గర ఏదైనా సజెషన్స్ ఉంటే అవి కూడా కమెంట్స్లో షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Shivani Stories. And don't forget to press the bell icon. Thank you for watching.